ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ మొదలైంది. ప్రవీణ్ మృతి పట్ల మోటివేషనల్ స్పీకర్ మహమ్మద్ షఫీ స్పందించి రాజమండ్రి ఆసుపత్రికి వచ్చి తన సంతాపాన్ని తెలియజేశారు. ప్రవీణ్ మృతి పట్ల క్రైస్తవ సోదరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, సాధారణ యాక్సిడెంట్ కాకుండా వేరే కోణం ఉంటే మాత్రం క్రైస్తవులతో కలిసి తాను కూడా పోరాటం చేస్తానని తెలిపారు. నిన్నటి నుంచి పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బ్రదర్ విజయ్ ప్రసాద్ అన్నారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని ఎందుకు రిజిస్టర్ చేయలేదని ప్రశ్నించారు. పొరపాటున జారిపడి ఉంటే బైక్ ఎలా మీద పడుతుందని అనుమానం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని లాయర్ల బృందం తెలిపింది. సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐ విచారణ చేసే వరకు ఈ ఉద్యమం ఆగదని లాయర్ల బృందం తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ప్రవీణ్ పగడాల మృతి పట్ల అయితే నిన్నటి నుంచి కూడా ఒక సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అయితే మహమ్మద్ షఫీ కూడా ఇక్కడ హాజరయ్యారు. ప్రస్తుతం మనతో ఉన్నారు షఫీ గారు. షఫీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? అసలు ఈ మృతి పట్ల ఏమైనా అనుమానాలు మీకు ఏమైనా ఉన్నాయి? సార్, రావడానికి కారణం ఏంటంటే వారు దైవ సేవలు ఉన్నారు, దేవుని వాక్యం ప్రజలకు చెప్పే క్రమంలో ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో నాకు ఒక సన్నిహితమైనటువంటి పరిచయం ఉంది. రండి సార్. సన్నిహితుడి నుండి ఎప్పుడైతే విషయం తెలిసానో తట్టుకోలేకపోయాను సార్. యాక్చువల్గా ఇది ఎవరో ట్రోల్ చేస్తున్న విషయం అయితే మంచిగుండు అని అనిపించింది నాకు. ఈ పోస్టర్ చూసిన తర్వాత న్యూస్ చూస్తే అర్థమైంది, లేదు ఇది నిజమే, ప్రమాదవశాత్తు చనిపోయారన్న విషయం తెలిసిన తర్వాత కొన్ని విషయాలు తెలిసి వచ్చాయి. విజయ్ కుమార్ గారి ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ రెండో కోణం కూడా ఉంది. ఇక్కడ నా పన్నాగం ప్రకారంగా ఏదైనా జరిగి ఉండే అవకాశం ఉందన్న విషయం కూడాను ఎప్పుడైతే తెలిసిందో నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇలా కూడా ఒక అవకాశం ఉందా? తర్వాత నేను అనుకున్నాను, లేదు ఖచ్చితంగా నేను వెళ్ళాలి. ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏదైతే జరిగిందో అది కుట్ర కోణంలో ఏదైనా జరిగి ఉంటే మాత్రం న్యాయం కోసం పోరాడేంతవరకు నేను నిలబడాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. అనుమానం ఏమైనా ఉందా అంటే మనం చెప్పలేం. ఖచ్చితంగా అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. వారు చేస్తుంటారు, వీరు చేస్తుంటారు. ఎవరన్నది ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. అది ప్రమాదంతో యాక్సిడెంటల్గా జరిగింది అయి ఉంటేనే మంచిదని నా మనసు కోరుకుంటుంది. అలా కాకుండా ఇంకేదైనా కోణంలో జరిగి ఉంటే మాత్రము ఖచ్చితంగా మనం అందరం కలిసి మనం పోరాడతాం. ఇంతమంది క్రైస్తవులు, సంఘ కాపరులు అందరూ ఇక్కడ ఏకమై ఉండడం నిజంగా చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే నేను విన్నాను. వాటిలో ఉన్నటువంటి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రజలకి సేవ చేయాలనే ధోరణితో వారి జీవితం గడిపిన విధానము, వారిలో ఉన్న మంచితనము, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ అణిగిమణిగి ఉండడం, అంటే బేసిక్ ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక మంచి వ్యక్తిని కోల్పోయామన్న బాధ కలిగింది. నిజంగా అలాంటి వారు అనేక మందికి రోల్ మోడల్గా ఉన్నారు. ఇది జరగకూడనటువంటి సంఘటన. ఇది జరగడం చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది ఒక యాక్సిడెంట్ అయ్యి ఉంటే తెలిస్తే అది దైవచిత్తం అని మనం తెలుసుకోవచ్చు. పొరపాటున ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా దానికోసం వి స్టాండ్ ఫర్ జస్టిస్. ఆయన పడిపోయిన ప్లేస్ చూడండి, ఆ చుట్టూతో ఎక్కడ మీకు బురద కనబడదు, డ్రైగానే ఉంది, అదంతా ఆకులతో ఉంది. సో ఇప్పుడు ఫేస్కి అంత బలంగా దెబ్బ తగలడానికి ఏ ఆబ్జెక్ట్ ఉంది అక్కడ? దట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఆలోచించాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ అది. రెండోది, మీ అందరికీ తెలుసు, రీసెంట్గా అంటే కొంతమంది ఇది ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు, కానీ ఒక పాయింట్ నేను చెప్తాను. రీసెంట్గా క్రైస్తవులు అందరూ ఏకమై ఇదే రాజమండ్రిలో ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చారు. అతను అనుచిత వ్యాఖ్యలు ఇస్లాం సమాజం మీద కానీ క్రైస్తవ సమాజం మీద కానీ ఇప్పుడు దుమ్మెత్తి పోస్తూ తిరుగుతున్నాడు అని. ఈయన కూడా ఆ కంప్లైంట్తో ఏకీభవిస్తూ నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పినట్టుగా మాకు సమాచారం ఉంది. అంటే నేను వస్తే నేను కూడా మీతో పాటు స్టేషన్కి వస్తాను, నేను కూడా మీతో పాటు మాట్లాడతానని చెప్పినట్టుగా సమాచారం ఉంది. అలాగే ఈయన ముందుగానే నామవరం వస్తున్నారని, అలాగే ఈయన ఇక్కడ బయలుదేరి రాబోతున్నారని ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో ఎవరో పోస్టులు పెట్టినట్టు తెలిసింది. సో దీన్ని అంతటినీ పరిగణనలోకి తీసుకొని మరి ఏం చేస్తారనేది మేము వేచి చూస్తున్నాం. మీరే ఆలోచించండి. ఇప్పుడు కామన్గా ఆలోచించండి, ఒక బైక్ అలా పడిపోయి మీద పడిపోద్దా? ఎంత బ్లండర్ మిస్టేక్ అంటే నిన్న నుంచి మెత్తుకుంటున్నాం. గ్రూప్ ఆఫ్ డాక్టర్లు పోస్ట్ మార్టం చేయాలి విత్ కెమెరా ముందని చెప్పినట్టంటే రిక్విజేషన్లో అంటే చెప్పేది ఏంటంటే రిక్విజేషన్లో సూపరింటెండెంట్కి పంపించారు. రిక్విజేషన్లో ఎక్కడా కూడా కెమెరా యాక్షన్ చేయలేదు. మళ్ళీ మేము తెలుసుకుని అడిగితే మళ్ళీ ఇంకో రిక్విజేషన్లో విత్ కెమెరా అని చెప్పి అనఫిషియల్ కెమెరా తీస్తారంట. అనఫిషియల్ ఇంత ఇష్యూ జరుగుతుంటే అనఫిషియల్గా కెమెరా తీయించడం అంటే ఎంత నిర్లక్ష్య ధోరణి కనబడుతుందో. అందుకని మేము అంటున్నాం, ఖచ్చితంగా ఈ కేసుని సిఐడికి ట్రాన్స్ఫర్ చేయాలి, లేదా డిస్ట్రిక్ట్ జడ్జితో మెజిస్ట్రేరియల్ విచారణ జరిపిస్తేనే కానీ క్రైస్తవ సమాజానికి న్యాయం జరగదు.
టోటల్ గా చూసుకున్నట్లయితే వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బండి అతని మీద ఎందుకు ఉంది, ఇంట్లో ఉన్న సైలెన్సర్ తగిలితే కనుక బాడీ డ్రెస్ కాలాలి కదా, ఎందుకు కాలట్లేదంటూ కూడా వీరందరూ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మహమ్మద్ షఫీతో పాటు జయప్రసాద్ కావచ్చు, అలాగే చూసుకున్నట్లయితే చాలా మంది ప్రముఖులు ఇక్కడ చేరుకున్నారు. ఒక్కొక్కరిగా పూర్తి స్థాయిలో అయితే అతనికి సంబంధించి ఏదైతే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందంటూ కూడా వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.